కంప్యూటర్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఎవరు లీక్ చేశారు సార్? నిన్న క్వశ్చన్ పేపర్స్ అనే నేనే సర్ది పెట్టి వెళ్ళాను సార్. ఉదయాన్నే వచ్చి చూస్తే అన్ని చిందరవందరగా పడున్నాయి. ఎక్కడున్నాడయ్యా దాసు? దరిద్రుడా, ఏంట్రా కుక్కల్ని తీసుకొచ్చావు? రేయ్ ఈ కుక్కలేరా ఎవడు క్వశ్చన్ పేపర్ దొంగిలించాడో వాడి వాసన పసిగట్టి పట్టుకుంటాయి. ఏంటది? ఇవి వాసన పసిగడతాయా? మరేంటి, నీకు మళ్ళీ బడ్డీ కొట్టుకెళ్ళి దమ్ము కొడతాయా? దెబ్బమ్ము కూడా. దాసు ఏంటో కుక్కను అన్నే చూస్తుంది. కనీసం కుక్కలైనా మిమ్మల్ని చూసినందుకు సంతోషించండి సైన్స్ టీచర్. టెన్షన్ పెట్టకుండా వెళ్ళి మీ పని చూసుకోండి. కమ్ ఆన్ జానీ, లెట్స్ గో అండ్ సెర్చ్ ద థెఫ్ట్. నాకెందుకో ఇవి కనిపెడతాయా అని సందేహంగా ఉంది. ఎరా పంచి కట్టుకున్నావు, డ్రైర్ వేసుకున్నావా? గాలికి వదిలేసా. నువ్వు గాలి కొదిలేసిన వాటిని ఇవి గట్టిగా పట్టుకోగలవు. జాగ్రత్త. జానీ జానీ, దాసు, ఉదయం నుంచి నీ కుక్కలు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాయి. బాత్రూమ్ వాసన మాత్రం కరెక్ట్ గా పసిగట్టేసినాయి. ఈ రోజు నన్ను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టుకుపోయినా పర్లేదు, 3 కుక్కల్ని రాళ్లతో కొట్టి మరీ చంపేస్తా. దాసు, లోపలికి 2 కుక్కలుగా వెళ్ళాయి. 3వ కుక్క నువ్వేరా? నీ మరుగుడికి అవి 3 అయిపోయాయి. ఎన్సీసీ మాస్టర్ ని పిలవండియా. సార్, హెడ్ మాస్టర్ గారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు సార్. ఏంటి మీసాలోడు డైరెక్ట్ గా ఇక్కడికే వస్తున్నాడు? కనిపెట్టేస్తాడేమో. మిలిటరీ వాళ్ళే వచ్చినా ఏం చేయలేరు. క్వశ్చన్ పేపర్ లెక్క తగ్గలేదు, స్కానర్ ఆన్ అవ్వలేదు, జెరాక్స్ కాపీ తీయలేదు, చేత్తో రాసే అవకాశమే లేదు. మొబైల్ ఫోన్ తో ఫోటో గానీ వీడియో గానీ తీసుకుంటా. ఫోటోలు వీడియోలు తీయడానికి కదా ఏమన్నా కాజల్ అగర్వాలా, కాజల్ శిల్పమా? మేడం, కొత్త క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? వీళ్ళకి చీర కట్టుకోవడానికే లేట్ అవుతుంది సార్. ఇవన్నీ రేయ్ 1 అవర్ అవుతుంది సార్. ప్రొసీడ్. వచ్చిన పేపర్ కనిపించకుండా పోయినందుకే మేసాలోడు షర్ట్ చిరిగేలా రొమ్మిరుచుకు నుంచున్నాడే. ఇంకా కూనీ కేసు అయితే బనేన్ చిరిగిపోగలదు. ఎందుకలా జుట్టు పెంచావు? అది రేపు హెయిర్ కట్ చేసుకురా. అలాగే సార్. సార్, వచ్చిన పేపర్ కొట్టేసిన వాడిని పట్టుకోమంటే ఇలా జుట్టు పెంచినోడిని, స్నానం చేయనోడిని, పళ్ళుతో ఉన్నోడిని పట్టుకుంటున్నారే. హాయ్ సత్య. హాయ్ సత్య. హాయ్. ప్రిపేర్ అయిపోయావా? ప్రాక్టికల్సే కదా, ఎప్పుడో చదివేశాను. సత్య, కమ్ హియర్. మీ సార్, త్యాగరాజు వాళ్ళ అన్న కూతురు కొరివిని కొరియర్లో తెప్పించుకుని గోకున్నట్టు. Yes, sir. వద్దు సార్. కొత్తగా కళ్ళద్దాలు పెట్టుకొచ్చావేంటి? నా కాంటాక్ట్ లెన్స్ మిస్ అయింది, ఆర్డర్ చేశాను. ఏ సార్, స్కూల్ కి కళ్ళద్దాలు పెట్టుకురావడం తప్పా సార్? క్వశ్చన్ పేపర్ దొంగిలించడం తప్పు. మీ క్వశ్చన్ పేపర్ yesterday's matter sir. I'm a brilliant student sir. How దాసు ఆల్రెడీ మీ గురించి లేని ఉన్నట్టు చెప్పానమ్మా. ఆఫీస్ లో ఉన్న క్వశ్చన్ పేపర్ ని నీ మొబైల్ ఫోన్ తో దొంగతనంగా ఫోటో తీసావు. అప్పుడే నీ కాంటాక్ట్ లెన్స్ మిస్ అయింది. అది నాది కాదు సార్. ఐ ఇది బాషన్ లా -0.75 షార్ట్ సైట్ 15 days వన్స్ యూజ్ అండ్ త్రో కేటగిరీ. క్రిసెంట్ ఆప్టికల్స్ లో నువ్వు యూజ్ చేసేదని కన్ఫర్మ్ అయింది. నిన్నే 4 బార్లు ఆర్డర్ చేశాను. ఇదిగో ఆర్డర్ కాపీ. ఎవిడెన్స్ అదర్స్. సారీ సార్. ఇదే నువ్వు చదివే లక్షణమా? మా కంప్యూటర్ సైన్స్ మేడం క్లాస్ లో ఉన్న అందరినీ మాస్ గా ఫెయిల్ చేస్తానని బెదిరించారు సార్. అందుకే నేను క్వశ్చన్ పేపర్. డోంట్ గివ్ సిల్లీ రీజన్స్. నీ వల్ల మొత్తం స్కూల్ కే చెడ్డ పేరు. హెచ్ఎంకు చెప్పి ప్రేయర్ల పనిష్మెంట్ ఇప్పిస్తాను. టీసీ వచ్చేలా చేస్తా. సార్, నిజంగా ఈయనకున్న బుద్ధి బలానికి బోధి ధర్ముడు వచ్చి బొకే ఇవ్వచ్చు కదా. మ్యామ్, 12th స్టాండర్డ్ బి సెక్షన్ సత్యవాడి క్యూములేటివ్ రికార్డ్స్ ఇవ్వండి. నన్ను కొట్టినా పర్వాలేదు, పనిష్ చేసి టీసీ ఇచ్చారని బాబాయ్కి తెలిస్తే చంపేస్తాడు. ఈ సత్య నీ గురించి మాట్లాడుతున్నారేమోనే. అయ్యో, సీనియర్ ఇంటర్ సత్య, అయిపోయాను. కమ్ ఫార్వర్డ్. సత్య, కమ్ హియర్. స్టూడెంట్స్, ఈరోజు సత్య బర్త్డే. అందరూ విష్ చేయండి. హ్యాపీ బర్త్డే సత్య. సార్, నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను సార్. స్కూల్ టైంలో ఏంటి? సార్, నేను స్కూల్కి వచ్చేటప్పుడు 4 రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు. ఏంటి? మేడపాడు చర్చ్ దగ్గర ఉన్నాను సార్. సార్ వెంటనే రండి సార్.
కాకినాడలో మొత్తం 3 క్లైమేట్లేనయ్యా. ఎండ ఎక్కువగా ఉంటుంది, ఎండ తీవ్రంగా ఉంటుంది, ఎండ దారుణంగా ఉంటుంది. మీ ఫైల్స్ కంప్లైంట్ ఇక్కడ వద్దు, ఇక్కడ కూడా అలాగే ఉంది. ఏమైంది సార్? ఎక్కువ చెప్తాను. కిడ్నాపింగ్ కేసు సార్. స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయడం మంచిది సార్. రాజమండ్రి స్టేషన్ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయి. నేను పైకి వెళ్తాను. పోలీసులు రకం తీసుకురా. అలాగే సార్. నీ గన్ను ఇవ్వు. సార్ గన్నెలా ఏం పర్వాలేదు, ఇవ్వు. సత్య! 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 హే! ఉండు. యు ఓకే? ఎవరైనా ఉన్నారా? ఏమైంది? ఏయ్ సత్య! ఏయ్ ఏం మాట్లాడవే? సత్య! ఎవరు కిడ్నాప్ చేశారు? గుర్తుపట్టగలవా? సార్ నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు సార్. కిడ్నాప్ చేశారని నేను అబద్ధం చెప్పాను సార్. ఇడియట్! ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పు. మీతో ఒంటరిగా మాట్లాడాలని. దేనికి ఒంటరిగా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? I love you sir. ఏయ్! నీకెవరో పిచ్చా? చదువుకున్న దానివేగా? ఏమైందని బెదిరిపోయి వచ్చాను. కాకినాడ డిస్ట్రిక్ట్ మొత్తం పోలీస్ మైకులు ఈ పాటికి మారుమోగుంటాయి. అదిగో చూడు, బుద్ధి లేదు. సరే చేయనివ్వు, త్వరగా చేయి తీసివ్వు. వచ్చినట్టు చేయలు అక్కడని పోలీసులతో చెప్పు. రండి సార్, బాబాయ్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. బాబాయ్ ఈయనే మా ఎన్సీసీ మాస్టర్. మీరు నరసింహం, వైజాగ్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అదప్పుడు, ఇప్పుడు ఎన్సీసీ మాస్టర్. కూర్చోండి. థ్యాంక్స్. హ్యావ్ ఎ డ్రింక్? వద్దు సార్, నాకు అలవాట్లేదు. రామా సార్, మా నాన్నగారు, మావయ్య, Hello. మా అమ్మ, పిన్ని. నమస్కారం అండి. అసిస్టెంట్ కమిషనర్ టు ఎన్సీసీ మాస్టర్. ఏంటిది? ఏం లేదు సార్, మా నాన్నకి పోలీసు ఉద్యోగం నచ్చదు. ఆయన ఎందుకు బాధ పెట్టడం అని ఉద్యోగం రాజీనామా చేసి ఊరుకొచ్చేశారు. ఇదిగోండి తీసుకోండి. లేదు, వద్దు. ఇక్కడ ఫ్రెష్ గా పట్టిన రొయ్యలే. కాదు, మేము కేదారేశ్వరుని కొలిచేవాళ్ళం. శనివారాలు నీచు తినకూడదు అని అలాగా? అమ్మ చెప్పింది. అమ్మ నాన్న మాట జవదాటరన్నమాట. వాళ్ళే కదా సార్ అంతా. వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఇంకెవరి మాట వినాలంటారు? మిమ్మల్ని పర్సనల్గా పిలిపించి థ్యాంక్స్ చెప్దామనే రమ్మన్నాను. మేము మీకు ఏదైనా... నో థ్యాంక్స్. ఇన్ఫాక్ట్ పిలిపించినందుకే సంతోషంగా ఉంది. ఐల్ టేక్ లీవ్ సార్. వస్తానండి. వస్తానమ్మా. మంచిదండి. బాబాయ్ పంపించేస్తాను. ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మా ఇంట్లో వాళ్ళందరికీ మీరు నచ్చారు. మా ఫ్యామిలీతో మర్జ్ అయ్యారు. మర్జీ గిర్జిన్ అడ్వాన్స్ అయ్యామంటే పొడు రాళ్ళు కొడతాను. టీచర్ మీద స్టూడెంట్ ఆశపడమే చండాలమైన విషయం. కీప్ దట్ ఇన్ యువర్ మైండ్ అండ్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను. రేపు ఉదయం పిల్లలకి పరేడ్ ఉంది. ఉడిపి హోటల్ నుంచి టిఫిన్ తీసుకొచ్చాయి. ఓకే సార్. స్కూల్ టైంలో తన ఎక్కడికి వెళ్తుంది అడుగు. ఏయ్ సత్య, ఎక్కడికి వెళ్తున్నావు? నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే టీవీ 9 లో చెప్తారా? సార్ అడుగుతున్నారు, చెప్పు. నేను ఈ స్కూల్ మానేశాను. టీసీ కావాలని రాసి చెల్తున్నాను. ఏ ఎందుకని? స్టూడెంట్ టీచర్ ని లవ్ చేయకూడదని ఎన్సీసీ మాస్టర్ చెప్పారు. ఇప్పుడు నేను స్టూడెంట్ ని కాదుగా, ఎవరైనా లవ్ చేసుకోవచ్చు. అవును, ఇంతకీ నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావు? మన ఎన్సీసీ మాస్టర్ ని. ఏయ్! నిన్ను ఏం మాట్లాడుతున్నావు? రాసు,
ఇవాళ ఫిబ్రవరి 14th. ఆ. నా తరఫున మాస్టర్ కి విషెస్ చెప్పు. హ్యాపీ వాలంటైన్స్ డే. వదిలేండి సార్, వయసులో ఫిగర్ రావడం, వయసు మళ్ళీ షుగర్ రావడం సహజమే కదా. రేయ్ బల్లి కాదు సార్, సివిల్ కేసులో దీన్ని చూయింగ్ గమ్లా లాకుండా పెట్టి కేసులో అడ్వైస్ చేసి క్లోజ్ చేసేయండి. నేను కాదు అన్నానని ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే కాస్త జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి. నువ్వు ఈ విషయం ఎవరి దగ్గర వాక్కో. ఓకే సార్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏంటి? నేను మళ్ళీ స్కూల్లో జాయిన్ అయిపోయాను, అది చెప్పేద్దామని వచ్చాను. గుడ్, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. సారీ సార్, స్టూడెంట్ టీచర్ని లవ్ చేయకూడదని మీరు చెప్పారు, పోలీస్ ఆఫీసర్ని లవ్ చేయకూడదని చెప్పలేదుగా. ఎప్పుడు మీరు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారో అప్పుడే నేను స్కూల్ యూనిఫామ్ వేసుకున్నాను. ఇలా చూడు, ఇప్పుడు నీకు వచ్చిన దాని పేరు లవ్ కాదు, ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఇన్ఫాక్చుయేషన్. మనకెవరైనా ఒక వ్యక్తి బాగా నచ్చారు అంటే వాళ్ళ మీద ఇష్టం ఏర్పడుతుంది. అది లవ్ అనుకుని కన్ఫ్యూజ్ అవ్వకు. మీ కుటుంబానికి ఈ ఊళ్ళో చాలా మంచి పేరుంది, దాన్ని చెడగొట్టకు. ఏయ్, పోలీసు వాళ్ళ మాట ఎవరైనా వినాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. కానీ మీరు చెప్పింది ఏది నా బుర్రకి ఎక్కనే లేదు. సారీ సార్. సార్, 10 రోజులుగా స్టూడెంట్స్ అందరూ పోలీసులను చూసి భయపడి పారిపోతున్నారు. కానీ ఈ అమ్మాయి మాత్రం డిఎస్పీ తోటే డైరెక్ట్ గా డీలింగ్ చేస్తుంది. దీన్ని మీరెలా డీల్ చేయబోతున్నారు? నువ్వు వెళ్ళి ట్రాఫిక్ డీల్ చేయి. దిస్ ఈస్ కాల్డ్ మాట మార్చడం సార్. అగ్ని. తగ్గితిని. ఏమమ్మా ఆ పోలీస్ ఆయనతో ఏం మాట్లాడొస్తున్నావు? లవర్స్ మధ్య మాట్లాడుకోవడానికి 1,00,000 ఉంటాయి. నువ్వెవరు అడగడానికి? లవ్వర్సా? తార డబ్బాకి చేతులు కాళ్ళు ముంచినట్టు. చిపా. కావ్యమ్మా! ఇదే వాకరపడి కోస్టల్ ఏరియా. భయపడ్డ మనుషులు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఏయ్ అరే, ఎందుకు వచ్చావు? కొద్ది రోజులుగా మిమ్మల్ని కలవలేదు కదా, అందుకే. సత్య, కాదు, నా చైన్ మీ దగ్గర ఉంది కదా, దాన్ని తీసుకెళ్దామని వచ్చాను. చెయ్యి. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏమిటయ్యా ఇది? ఇదిగో బయలుదేరు. సార్, చైన్ కి మీకు ఏదో చైన్ లింక్ ఉందనుకుంటాను. ఏంటి? మొట్టమొదటిసారి కావ్య మేడం చైన్ కనపడడం లేదని మిమ్మల్ని కలిశారు. మీరు కూడా ఆవిడ్ని నైటీని షర్ట్ లాగా పక్క నుంచి తీస్తారా లేదా బనేలాగా పైనుంచి తీస్తారా అని అడిగారు. అగ్ని. తేడా ఏంటంటే అక్కడ లవ్ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ లవ్ కట్ అయ్యింది. ఎందుకు బల్లి? బల్లి మీ యా ఎందుకు నా కార్ని గుద్దా? నీ కార్ని గుద్దితేనే ఇంత కోపం వస్తుంది. అమ్మగారి సార్ని గుద్దినందుకు ఆవిడకి ఎంత కోపం రావాలి? ఏంటి డిఎస్పీ నరసింహం వెనకాల తిరగడం మాని, అదర్వైజ్ యుల్ ఫేస్. ఎవరిని బెదిరిస్తున్నావు? నేనెవరో తెలుసా? గోల్డెన్ షిప్పింగ్ ఓనర్ కూతుర్ని. నేను ఇండియా సైకిల్స్ ఓనర్ కూతుర్ని. మీ నాన్నేమిటి సైకిళ్ళకి గాలి కొడతాడా? మీ నాన్నేంటి షిప్లకి పెయింట్ వేస్తాడా? ఏయ్, నేను ఆయన ఒకరినొకరు లవ్ చేసుకున్నాం. హే, నువ్వేమైనా కేసువా? ఎంత తీసుకుంటున్నావు? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఓయ్, నువ్వేమైనా బ్రోకర్ వా? ఈ డ్రామాకి డిఎస్పీ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావు? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి? అరే, ఓవర్ యాక్టింగ్ చేయకు. ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఒక ఆడపిల్లలాగా చదువుకునే పిల్లలాగా మాట్లాడావు. పేట రౌడీలాగా బజారు దానిలాగా నీచంగా మాట్లాడావు. మెచ్యూరిటీ లేని చిన్నపిల్లలు కదా, అడ్వైస్ చేస్తే మారుతావు అనుకుంటే ఓవర్గా మాట్లాడావు. పళ్ళు రాలుతాయి. ఇతరుల మనసు అర్థం చేసుకోకుండా హద్దు మీరడానికి పేరు లవ్ కాదు. గుండెల్లో దాచుకుని తలపుల్లో బతకడమే లవ్. ఇద్దరు 2 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నాం, కానీ నేను తనతో పూర్తిగా 2 గంటలు కూడా గడపలేదు. అందువల్ల తన మనసులో బాధ ఉన్నా దాన్ని ఎప్పుడు బయట పెట్టలేదు. ఆ అండర్స్టాండింగ్ పేరే లవ్. మహారాణిలా సిటీలో బతికేది, అన్నింటినీ వదిలేసి నేను ఎప్పుడు తాళి కడతానని నా కోసం గ్రామంలో ఎదురు చూస్తుంది. ఆ త్యాగానికి పేరే లవ్. యు నో హౌ మచ్ ఐ లవ్ హర్? తన కళ్ళలో కన్నీరొస్తే నా గుండెలో రక్తం చెందుతుంది. సారీ సార్, ఆవిడ ఎవరో తెలియకుండా తప్పుగా మాట్లాడేశాడు. నా మనసు మార్చడానికి
మీరు ఆవిడ్ని పంపించారని కోపంతో మాట్లాడేశాను. I'm really sorry, sir. నా ఐలాష్ కట్ అయిపోయింది. సరే సరే టెన్షన్ అవ్వకు. భద్రాచలాన్ని కాకినాడ నుంచి తీసుకురమ్మంటాను. కాకినాడలో రెవ్లాన్ లిప్స్టిక్ దొరకదు. ఐలాష్ ఎక్కడ దొరుకుతుంది? ఐడియా 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 ఐడియా. నా దగ్గర ఎక్స్ట్రా ఒక సెట్ ఉంది. ఎప్పుడు కావాలి? సత్య, ఈ రోజు నా నిశ్చితార్థం. ఓ తప్పకుండా రావాలి. సరే వస్తాను. I'll come with that. పెద్ద నోటుగా చూసి వేయండి. ఉన్న వాటిలో ఇదే పెద్ద నోట్ సార్, వేసేయండి. రండి లోపలికి రండి. మీసాలన్నా ఏం చేస్తున్నా? అరటిగా చెక్కుతున్నాను. జాగ్రత్తగా చెక్కు, అసలు చెక్కేసుకుంటాను. వేళ్ళన్నానన్నా. వచ్చిన దగ్గర నుంచి వెతుకుతున్నాను. ఎక్కడా? ఏం చేస్తున్నావు? రెడీ అవుతున్నాను. అందంగా ఉన్నావు. అరే హేయ్, నువ్వు సిగ్గుపడ్డ ఇప్పుడే చూస్తున్నాను. నేను చూసాను. ఏం చూసావయ్యా? మీరు సిగ్గుపడ్డం నేను ఇప్పుడే చూసాను. అగ్ని, సరే బయట ఎక్కడ చెప్పకు. ఏంటయ్యా ఇది? అయ్యో తెలియకుండా నొక్కేస్తాను సార్. నేను చూసుకున్నాను సార్. డోర్ ఓపెన్ చేయండి. రండి మేడం, లోపలికి రండి. ఏంటి ఇక్కడికి దిగిపోయింది? రేయ్, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఒక్కడవే రియాక్షన్ ఇస్తావా? ఈసారి కాయ కత్తి కాదు, నీ నోట్లో తోస్తా. అలాగే రండమ్మా రండి. కావ్య మీకోసం వెయిట్ చేస్తోంది. రండమ్మా. రా సత్య. రా సత్య. బాగుందా? సూపర్ గా ఉంది. కొరియా కోసం మ్యానుఫ్యాక్చర్ చేసిన సైకిల్స్ లో ఏంట్రా ఒక గుడ్ ఐడియా. మన కావ్య పెళ్లికొచ్చే వాళ్ళందరికీ తాంబూలంతో పాటు ఒక్కొక్క సైకిల్ ఇచ్చేస్తే పోతుంది. వెరీ గుడ్ ఐడియా. నా నోరు కెలకందే వీళ్ళకి నిద్ర పట్టదుగా. ఎక్స్క్యూజ్ మీ, డబ్బు గల మేడం. Yes. ఇప్పుడు అందరికి సైకిల్ ఎందుకు ఇస్తున్నారు? సైకిల్ కంపెనీ ఉంది కాబట్టి సైకిల్ ఇవ్వాలనుకుంటున్నావు. మరి పురుగుల మందు కంపెనీ ఉంటే అందరికి సాంబార్లో పురుగుల మందు కల్పిస్తారా? సాంబార్ లో పురుగుల మందు కలిపితే చెడిపోతుంది. చట్నీలోనే కలపాలి. రే సింపంది, ఏంటి? మీ మేడం కి నిజంగానే లూజా లేక లూజులా నటిస్తోందా? రే దాసు, సహాయం చచ్చాడ్రా. ఏంటి సహాయం చచ్చాడా? దాసు, కొబ్బరికాయలు ఒలుద్దారా? ఓ రాయుడు పాలు రౌడీని పట్టుకొని కొబ్బరికాయ ఒలవడానికి రమ్మంటావా? లోనకపో సహాయం రారా బయటికి. ఈ రోజు నీ చెయ్యి నరికి మా అవ్వ వెన్ను కోక్కోడానికి ఇస్తాను. నువ్వు మనుషుల్ని రా నరికేది, కానీ ఈ దాసు చేపలను నరుకుతాడు, చెక్కలను నరుకుతాడు, తాడు చుట్ట నరుకుతాడు, పడుకున్నోడు జుట్టును నరుకుతాడు, మట్టిని నరుకుతాడు, పెట్టలను నరుకుతాడు, టైర్ నరుకుతాడు, కరెంటు వైర్ నరుకుతాడు. కరెంటు షాక్ కొడుద్ది. మనూళ్ళో కరెంటే ఉండదు కదా, మరి షాక్ ఎలా కొడుతుంది? వాదనరా. ఇప్పుడే రా ఒకడిని ఒకే వేటు 3 ముక్కలు. ఒక వేటికి 2 ముక్కలేగా అవుద్ది. నరికేటప్పుడు వాడి మెళ్ళ ఓ గుడ్డ ముక్క ఉంది, దాంతో కలిపి 3 ముక్కలు. ఇప్పుడు నిన్ను నరుకుతాం. నేను డేంజర్ ని డిపాజిట్ చేసి వీధి గొడవల్ని వడ్డీగా తీసుకునేవాడిరా. ఎవడ్రా ఈ ఉప్పు చేపగాడు? సహాయం కొడుకు. ఏం కావాలా నీకు? ఓహో, చూకి వేస్తారు పోలీసు, ఓటికి చేస్తారు మాలిషు. మా ఆయన్ని కాల్చింది పోలీసు. ఇంచంత లేనీడు పంచి డైలాగ్ కొడుతున్నాడు. మా అయ్యని పట్టించింది నువ్వు, మా అమ్మని విధవరాల్ని చేసింది నువ్వు. నిన్ను నరికేస్తాన్రా. రే కురసోడా, నీ హైట్ కి నా తలకాయ అందదురా. ఎక్కడ అందితే అక్కడ నరికేస్తా. రే అక్కడ అస్సలు నరకూడదురా. రేయ్!